ఫిజిక్స్లో కాంతి యొక్క అటోసెకండ్ పల్స్ను రూపొందించినందుకు గాను నోబెల్ బహుమతిని పియరీ అగోస్టిని, ఫెరెంట్ క్రౌడ్ మరియు అన్నే ఎల్హుల్లియర్ అనే ముగ్గురు వ్యక్తులు పంచుకున్నారు. వైద్య రంగంలో కోవిడ్ కి వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతమైన మర్నా వ్యాక్సిన్ల అభివృద్ధికి గాను కాటలిన్ కారికో మరియు డ్రూ వీస్మాన్లకు నోబెల్ బహుమతి లభించింది. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి క్వాంటమ్ డాట్స్ కనుగొన్నందుకు గాను మౌంగి బావెండి, లూయిస్ బ్రూస్ మరియు అలెక్సీ ఎకిమోవ్లకు ప్రదానం చేశారు. అసాధారణమైన గద్యాన్ని రూపొందించడానికి మరియు చెప్పలేని వాటికి గాత్రాన్ని అందించడానికి నాటకాలు వేయడంలో ఆయన చూపిన చొరవకు జోన్ ఫోస్సేకు సాహిత్య నోబెల్ దక్కింది. మహిళల కార్మిక మార్కెట్ ఫలితాలపై మన అవగాహనను మెరుగుపరిచినందుకు క్లాడియా గోల్డిన్కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు నర్గేస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది.